హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మన వీడియో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక డిజైన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్ డిజైను అది ఎలా మనం వేసుకుందాము, అది ఎలా స్టిచ్చింగ్ చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కటి వీడియో పెట్టడానికి ఏంటంటే అక్కడ మనము ఎక్కువ వర్క్ ఉంటుందండి. ఆ 5 అవర్స్ 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ బ్లౌజు డిజైన్ బట్టి అవర్స్ ఉంటుందండి. ఆ అవర్స్ మొత్తం పెట్టడానికి వీలు కాదు. సో అందుకే జస్ట్ హైలైట్స్ మాత్రమే, అది ఎలా స్టిచ్చింగ్ చేస్తుంది స్క్రీన్ మీద అవి మొత్తం పెట్టానండి. మొత్తం వీడియో పెట్టడం పాసిబుల్ కాదు. అండ్ స్టార్టింగ్ మిడిల్ అది ఎలా వస్తుంది, ఫినిషింగ్ ఎలా ఉంది, అది మొత్తం అక్కడక్కడ జూమ్ చేసి కూడా నేను చూపించానండి ఈ వీడియోలో. ఎందుకంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ ఇంకెవరైనా కొత్తగా కొనేవాళ్ళు ఉంటే, కొనాలని అనుకుంటే మీరు ఒకసారి చూడండి. మొత్తం చూసి మొత్తం నేర్చుకొని మాత్రమే మీరు ట్రై చేయండి. ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత నేర్చుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది. అదే నేర్చుకొని కనుక త్వరగా కొనుక్కున్నారు అనుకుంటే చాలా అంటే చాలా త్వరగా మీకు సక్సెస్ వస్తుందండి. దీంట్లో సక్సెస్ రావటం అంత ఈజీ కాదండి. ఎందుకంటే నేను 4-5 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. నాకు చాలా ప్యాషన్ ఉంది. ఎందుకు, నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలి, దాన్ని ఎలాగైనా నేను ఖచ్చితంగా సాధిస్తా. అండ్ కస్టమర్స్ కావాలండి. మెయిన్ మనకి కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు కనుక మనకు ఉన్నారంటే ఖచ్చితంగా మనం బయటకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ త్రూ అయినా మేబీ ఎలా అయినా సరే మనకి కనుక కస్టమర్స్ ఎక్కువ ఉన్నారంటే మనము చాలా ఈజీగా బిజినెస్ గ్రో అవ్వచ్చండి. మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ కస్టమర్స్ అండి. సో నాకు నో ప్రాబ్లం, ఒకరు వస్తూ ఉన్నారు, అయినా నో ప్రాబ్లం. నేను మాత్రం ఖచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకం నాకు ఉందండి. అందుకే నేను ఎప్పుడు బిజినెస్లో డీమోటివేట్ కాకూడదు, అది నేను తెలుసుకున్నానండి. నా వీడియోస్ ఎంతో కొంత మీకు యూజ్ఫుల్ అవుతాయని నేను ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తున్నాను. నాకు పాసిబుల్ అయినంత వరకు మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాగున్నాయా, ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి. నేను ఇంకా ఏమి నేర్చుకోవాలి, నేను ఇంకా ఎలా గ్రో చేయాలి, ఇంకా ఎంత ఇవ్వాలి అనేది నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కదా అండి నేర్చుకొని కొత్తగా ట్రై చేయడము. ఓకే, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కస్టమర్స్ కనుక ఉన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బిజినెస్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లేడీస్కి కూడా ఇంట్లోనే ఉండి మనం ఎర్న్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళే అవసరం లేకుండా. కొంతమంది చేయాలని ఉంటుంది కానీ బయటికి వెళ్ళే స్కోప్ కానీ వీలు ఉండదు. సో అందుకే అలాంటి వాళ్ళకి ఇది సూపర్. కాకపోతే పెట్టుబడి పెట్టాలి. సో అందుకే బాగా నేర్చుకొని కస్టమర్స్ను కూడా గ్యాదర్ చేసుకొని అప్పుడు బిజినెస్లోకి దిగండి. ఇది నా జస్ట్ చిన్న సజెషన్ మాత్రమే. ఎందుకంటే నేను ఫేస్ చేసినవి మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతాయని నేను మీకు షేర్ చేస్తున్నాను. లిటిల్ బిట్ అయినా సరే మన వల్ల ఒకరు కొంచెమైనా యూజ్ ఉంది అంటే అది చాలా వాల్యుబుల్ అండి ఖచ్చితంగా. సో నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏదో కొంచెంగా వస్తున్నాయి, నో ప్రాబ్లం. బట్ చాలా అంటే చాలా నాకు సాటిస్ఫై ఉంది. ఇంకా నేర్చుకుంటున్నాను నేను. ఇంకా ఎలా వెయ్యాలి, మనం కస్టమర్స్ అడిగినట్లు ఎలా వెయ్యాలి అనేది నేను ఈ విధంగా నేర్చుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండి. నేను ఇందాక చెప్పాను కదా ఆ వీడియోలో, బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అండి. కనకాంబరం కలరు.
బ్లూ కలర్ అండి. ఎంత బాగుందంటే ఈ డిజైను చాలా అంటే చాలా హైలైట్ అయిందండి. ఎందుకంటే కనకాంబరం కలర్ మీద సిల్వర్ కలరు వచ్చిందండి ఆ డిజైన్ మీద. ఒకసారి చూడండి, జూమ్ చేసి కూడా నేను చూయించానండి కొన్ని క్లిప్పింగ్స్. ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి ఈ డిజైన్ ఎలా ఉందో మీరు చెప్పండి. దీని ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే టైము సరిపోలేదు ఈ వీడియో చేయడానికి. సో అందుకే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫుల్ వీడియో. అది చూసి ఒకసారి మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ ఫస్ట్ టైం కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ తీసుకోవాలనుకునే వాళ్ళకి నేను కొన్ని సలహాలు నేను నేర్చుకున్నవి ఈ వీడియోలో షేర్ చేశానండి. నా వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే నా వీడియోస్ చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ డిజైన్ మీకు లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అక్కడ. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ డిజైన్ మొత్తం ఓవరాల్ వీడియో షేర్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.